దైవ మర్మములు. సహోదరుడు భక్తి సింగ్ గారి అనుభవములో దేవుడు ఆయనకు బయలుపరిచిన దైవ మర్మములు. డిసెంబరు 18. ఆ సింహాసనమునకు మధ్యను సింహాసనము చుట్టూను ముందు వెనుక కన్నులతో నిండిన 4 జీవులుండెను. ప్రకటన గ్రంథము 4వ అధ్యాయము 6వ వచనం. ఈ 4 జీవులు ప్రభువైన యేసుక్రీస్తు యొక్క 4 గొప్ప సుగుణములను గురించి చెప్తున్నవి. ప్రభువైన యేసుక్రీస్తు యొక్క శిరసత్వము క్రిందికి వచ్చినప్పుడు ఈ సుగుణములలో మనము కూడా పాలు పొందుదుము. మొదటి జీవి సింహము. సామెతల గ్రంథం 30వ అధ్యాయము 29-30 వచనాలు. సామెతలు 30:30లో సింహము జంతువులన్నిటిలో బలము గలదని చూస్తున్నాము. వడిగా ప్రవహించు నదిలో సహా అది వెలగలదు. అది వేదనకు ఒత్తిడికి లొంగదు. ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచిన వారు లోకములో ఎంత ఒత్తిడి ఉన్ననో తిన్నగా నడిచెదరు. లోకపు ఆకర్షణలు వారిని ఆకర్షించవు. రెండవ జీవి దూడ. దూడను దున్నుటకై ఉపయోగించుదురు. బలహీనమైన కోడె దూడను బలమైన దానితో కాడి కట్టుదురు. బలమైన దూడ బరువును అధికంగా మోయును. అదేవిధంగా మనము ప్రభువైన యేసుక్రీస్తు యొక్క కాడిని మోసినట్లయినా ఆయనే మన భారమంతయు భరించును. మత్తయి సువార్త 11:29. మూడవ జీవి మనిషి. యేసుక్రీస్తు ప్రభువు మనవలే మనుష్యుడు. ఆయన మనవలే శోధించబడెను. మన బలహీనతల యందు మనతో సహానుభవం కలిగినవాడు. సమస్త విషయములలో మనవలనే శోధింపబడినవాడు గనుక ధైర్యముతో మన సమస్త బలహీనతల యందు ఆయన కృపాసనం యొద్దకు పోవచ్చును. హెబ్రీ 4:15-16 వచనాలు. 4వ జీవి పక్షిరాజు. పక్షిరాజు ఎత్తైన స్థలంలో తన గూడు కట్టుకొనును. ద్వితీయోపదేశకాండం 32:11. పక్షిరాజు పిల్లలు గూడును కదిలించినప్పుడు ఎగురుటకు నేర్చుకొనును. పక్షి పిల్లలు పడిపోయినప్పుడు తల్లి పక్షి వాటిని రెక్కలతో ఎత్తి పట్టుకొనును. ఇదే దేవుని మార్గం. ఆయన మన ఏర్పాటులను విరగ్గొట్టి ఆయన మీద ఆధారపడుటకు మనకు నేర్పించును. ఇట్లు మనము ఉన్నత స్థానమునకు చేరుటకు నేర్చుకొనేదము. ప్రైజ్ ది లార్డ్.